అందరికీ మరణాత. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి సిలువ దినాల్లో ఉన్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యంను మనం నేర్చుకుందారు. మార్క్స్ వార్త 8వ అధ్యాయము 34వ వచనం. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహంను తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రార్థన చేసుకున్నారు. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన విజయనామమునకై నీకు ప్రణతులు, స్తుతులు, వినుతులు చెల్లించుకొనుచున్నాం. కొద్దివారము దీవించండి, ఆశీర్వదించండి, కాపాడండి నైనా. నీ నీతిని, నీ రాజ్యమును వెతుకునే ఆత్మీయ జ్ఞానమును, ఆత్మీయ ఆహారమును మీరు మాకు అందించి, మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును, శ్రేష్ఠ పాలకుడును, ఏకరక్షకుడుగు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. త్రిత్వదేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, జయములు, ధన్యతలు, ప్రభు యొక్క ముఖకాంతి, సన్నిధి కాంతి, ప్రకాశత ప్రభు మనెల్లరికూ నిండుగా మెండుగా అందించి ప్రభు మహిమ పొందును గాక, ఆమేన్. దేవుని యొక్క విశ్వాసులారా, దేవుని యొక్క వాక్యములో జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక, ప్రభువు శిష్యులకును జన సమూహము ఎదుటను ప్రభు యొక్క సిలువను గురించి, ప్రభు యొక్క సిలువ చరిత్రను గురించి తెలియచేశారు. ఈ యొక్క వాక్యము దైవజనులు దేవదాసయ్య గారు 18వ తారీఖు 9వ నెల 1945వ సంవత్సరము అయ్యగారు ఈ యొక్క వాక్యమును గురించి రాసుకొని వచ్చారు. ప్రభు యొక్క బ్రతుకులో జన్మము మొదలుకొని కల్వరి వరకు కూడా సిలువ చరిత్ర కనబడుతుంది. ఈయన యొక్క జీవితంలో ప్రభు తన్ను తాను బోధించినట్లు, తన కోసము కాదు కానీ మన కోసము, మనందరి కోసము ప్రభు ఈ సిలువ చరిత్రను మనకు వివరించిన వారై ఉన్నారు. ఈ యొక్క వాక్యంలో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కనుక, తటస్థించిన సిలువ, చంపిన సిలువ, ఎత్తుకొన్న సిలువ, ఎత్తుకున్న సిలువ అయినను సరే మహిమపరిచిన సిలువ, ఈ సిలువలు మనకు కనబడుతున్నాయి. ఒకటి తటస్థమైన సిలువ, అనగా సిలువ అనగానే మనకు గుర్తొచ్చేది శ్రమ. శ్రమ ఎప్పుడు కూడా విశ్వాస జీవితంలో ఎన్నడూ కూడా తటస్థముగా స్థిరముగా ఉండేదే. ఈ శ్రమ వచ్చినప్పుడు దేవుని యొక్క కార్యమును మనం తలంచుకుంటూ, దేవుని ఆత్మీయ సారమును బట్టి ధైర్యాన్ని కలిగి ఉండి, నిబ్బరమును కలిగి ఉండి, దేవుని యొక్క మాట ప్రకారము దేవుని యొక్క నీతిని జరిగించవలసిన విశ్వాసులమై ఉన్నాం. దేవుని యొక్క జన్మలో, దేవుని యొక్క బ్రతుకులో, దేవుని యొక్క సేవా జీవితం అంతయు కూడా ఎన్నో రకమైన శ్రమలు అనుభవించారు. ఈ శ్రమలో అనుభవం అంతా కూడా ప్రభు యొక్క ఆత్మీయ జీవితమును మనం నేర్చుకునేది ఏంటనిసనంటే, ఆయన యొక్క ఆత్మీయ జీవితము పరలోకంలో ఉన్న తండ్రిని రుజువుపరుస్తుంది. పరలోకంలో ఉన్న తండ్రి యొక్క కార్యమును రుజువుపరుస్తుంది. ప్రభు యొక్క దైవ చిత్తమును మానవుల పట్ల పరిశుద్ధమైన సంకల్పాన్ని రుజువుపరుస్తుంది. సిలువ యొక్క జీవితంలో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ప్రభు యొక్క జన్మలో సిలువ కనబడుతుంది. ఈ సిలువ శ్రమ ఏమిటి అనిసనంటే, ప్రభు చనిపోయినప్పుడు, ప్రభు పుట్టినప్పుడు, ప్రభు జన్మిస్తుండేటప్పుడు, ఈ జన్మకాలములోనే అనేక మంది శిశువులు హేరోదు ఇచ్చిన ఆజ్ఞను బట్టి చనిపోయినట్లుగా, ఇది జన్మ శ్రమగాను, జన్మ సిలువుగాను మనకి కనబడుతుంది. అలాగుననే దేవుని యొక్క కార్యక్రమంలో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ప్రభు ఉపవాసము చేస్తుండేటప్పుడు శోధన అనే సిలువ కనబడుతుంది. తిండి అనే
సిలువ కనబడుతుంది. లోకాశ, నేత్రాశ, జీవపు డంబము అనే సిలువ శ్రమ ఇక్కడ అపవాది చేత ప్రేరేపింపబడినట్లుగా మనకి కనబడుతుంది. రొట్టెలను ఆహారముగా తీసుకోమని శరీర సంబంధమైన శ్రమను నాకు మ్రొక్కితే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి కూడా నీకు ఇస్తానని చెప్పి ఆ యొక్క నేత్రాశను ఎక్కడి నుంచి నువ్వు దూకేస్తే దేవదూతలు వచ్చి పట్టుకుంటారు కదని జీవపు డంబము కలిగిన ఈ యొక్క అపవాది ప్రేరేపణ ప్రభు ఉపవాసము చేస్తుండేటప్పుడు కలిగింది. ప్రభువు ఉపవాసము చేస్తుండేటప్పుడు ప్రభు యొక్క ఉపవాస కార్యక్రమంలో ఈ శోధన అనే సిలువ అపవాది అప్పటికే తీసుకుని వచ్చి అపవాది దేవుని యొక్క ఉపవాస కార్యక్రమమును పాడు చేయటానికి, పరలోకంలో ఉన్న తండ్రి సంకల్పాన్ని పాడు చేయటానికి ఎన్నో పన్నాగాలు పన్నినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా బలహీనుడిగా ఉన్నప్పటికీ కూడా ఆత్మీయ జీవితంలో పరలోకపు తండ్రి యొక్క సహాయమును పొందుకున్నవాడు కాబట్టి పరలోకపు తండ్రి స్థితిని ఎత్తి చూపించడానికి, పరలోకపు యొక్క శక్తిని రుజువుపరిచినట్లుగా మనకి కనబడుతుంది. అరణ్యములో దేవుడు శోధనను జయించాడు, అపవాదిని జయించాడు. అనగా ఏదేను తోటలో ఆదాము అవ్వలకు శోధనను చూపించింది. ఈ పండును తింటే మహిమ రూపం వస్తుంది, ఈ పండుని తింటే మంచి చెడులు తెలుస్తాయి, ఈ పండుని తింటే ఇది రమ్యమైనది కాబట్టి నేత్రాలు తెరువబడతాయని చెప్పి ప్రభువుకి శరీరాశను, నేత్రాశను, జీవపు డంబమును ఎలాగైతే చూపించిందో ఈ యొక్క దేవుని యొక్క ఉపవాస కార్యక్రమంలో దేవుని దగ్గరకు వచ్చిన ఈ అపవాది శోధించే ఈ సిలువ ఏ సిలువ అనేసంటే శోధనలో పడని సిలువ. తండ్రి గారన్నమాట ప్రభు శోధనను జయించను కాబట్టి ఏ జయించిన స్థితిని బట్టి జయించిన శోధనను ఇది పడని సిలువ అనగా ఇది శ్రమే. కానీ ఈ శ్రమ ఏం చేసిందంటే దేవుడి యొక్క పనిని పాడు చేయలేదు. అపవాది పాడు చేద్దారనుకుంది కానీ మానవుని యొక్క స్థితిని బట్టి కాదు, కానీ శరీర సంబంధమైన స్థితిని బట్టి కాదు, కానీ దైవ సంబంధమైన సంకల్పమును బట్టి దేవుని ఉపవాసపు కార్యక్రమము భూమి పాలు కాకుండా ఏం చేశాడంటే ప్రభువే తన్ను యొక్క శక్తిని రుజువుపరుచుకున్నాడు. అందుకని తండ్రిగారన్నమాట శ్రమలు వస్తే మూలగవద్దు, జయించాలి, జంకకూడదు. ఇది శోధనకాల సిలువ, ఇది శోధనకాల సిలువ. ఏంటి? శ్రమ వస్తే మూలగకూడదు, శ్రమ వస్తే జయించాలి, శ్రమను బట్టి అధైర్యపడకూడదు. యెహోషువ గ్రంథంలో కూడా ప్రభువు అంటున్న మాట, భయపడకము, జడియకము, నేను మోషేకు తోడైనట్లు నీకును నేను తోడుగా ఉంటాను, ధైర్యము కలిగి ఉండుము, నిబ్బరము కలిగి ఉండుము అని ప్రభు ఏ విధంగా అయితే యెహోషువ గారికి ఆ యొక్క ధైర్యాన్ని ధైర్యపరిచారో సంఘమైన మనకు కూడా దేవుని సిలువను బట్టి మనకు ధైర్యము. దేవుని సిలువ మనకి ఎలాగ ధైర్యం అనిస్తునంటే సైతానును దేవుడు సిలువ దగ్గర జయించాడు. ఆయన యొక్క బోధాకాలంలో సిలువ, ఈ బోధాకాల సిలువ ఏమిటి అనిసినంటే ఆయన మతి తప్పిన వాడని అన్నారు. బయల్జెబూల్ వల్ల ఈ యొక్క బోధను చేస్తున్నాడని చెప్పి సంఖ్యాకాండంలో మనకి కనబడుతుంది. దేవుడి యొక్క వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక దేవుని బోధను కూడా, దేవుని యొక్క మహిమ బోధను, దేవుని యొక్క మహిమ కార్యక్రమమును, దేవుని యొక్క మహిమ స్థితిని అంతటిని కూడా మతి తప్పింది, గతి తప్పింది అన్నట్లుగా ఈయన మతి తప్పిపోయిన వాడని చెప్పి బోధను బట్టి ఆయన్ను శ్రమపరిచిన వారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే ఆయన యొక్క బోధను గ్రహించలేని వారు అన్న మాట ఏంటనిసరంటే అది పరలోకంను చేర్చే బోధని తెలియక వారు అన్నమాట ఏంటంటే బయల్జెబూలు అన్నవారు ఇది వారి వల్ల కలిగినది అని చెప్పి ఆయన బోధను శ్రమగా మలిచిన వారు ఆనాటి ప్రజలు. ఆయన
ఎంతోమందిని రోగులను పరిచర్య చేశాడు, ఎంతోమంది రోగులకు పరిశుద్ధపరిచాడు, ఎంతోమంది రోగులను స్వస్థతపరిచాడు. ఇది పరిచర్య శిలువ. ఈ పరిచర్య శిలువలో వారు అన్నమాట ఏంటనిస్తారంటే ఇది దెయ్యాల కార్యమని వారు చెప్పుకొని వచ్చారు. ప్రభు ఎంత పరిచర్య చేశారో, ప్రభు ఎన్ని అద్భుతాలు చేశారో, ప్రభు ఎంత ఉన్నతమైన కార్యక్రమాలు చేశారో, ఆ కార్యక్రమాలన్నింటి బట్టి కూడా పరలోకపు శక్తిని బట్టి అని గ్రహించక, ఇది ప్రభు యొక్క స్థితిని బట్టి అని గ్రహించక, ఇది మహోన్నతిని విద్య అని గ్రహించక ఏమని అనేవారు అనిసరంటే ఇది దెయ్యాల వలన జరుగుతున్న కార్యము అని గ్రహించారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే సైతాను ఎప్పుడూ కూడా ఎవరిని సంతోషంగా ఉండనివ్వదు. సైతాను విశ్వాసంలో ఎదగనివ్వదు, విశ్వాస జీవితంలో సంతోషంగా బ్రతకనివ్వదు. లోకాన్ని విత్తి, పాపాన్ని విత్తి, ఉన్న వాటిని విత్తి, లేని వాటిని విత్తి విశ్వాస జీవితంలో సంతోషాన్ని చెరిపివేసి దేవుని మీద విసుగొచ్చేలాగా చేస్తుంది ఈ యొక్క అపవాది యొక్క క్రమములు. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే చివరి యొక్క శిలువ, కల్వరి శిలువ, తండ్రి సంపాదించిన శిలువ, ప్రభువు యొక్క శిలువ ప్రక్కగట్టు వరకు అన్నీ కూడా ఏం కనబడుతున్నాయంటే జై జెండాలే కనబడుతున్నాయి. ఎంతమంది శిష్యులు చనిపోయినా సరే యేసు ప్రభు శిశువుగా ఉన్నప్పుడు చనిపోలేదు, ప్రభు జై జెండా. ఎన్ని శోధనలు వచ్చినా సరే ఆదామవ్వలు పడిపోయినట్లుగా పడిపోలేదు, శోధన శిలువ దగ్గర జై జెండా. ప్రభు యొక్క స్థితిలో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే గనక బోధలో ఎంతమంది మతి తప్పిన వారన్నా సరే ప్రభు యొక్క బోధను ఆపు చేయలేదు, పరలోకపు బోధను అందిస్తూనే ఉన్నారు. బోధలో జై జెండా, పరిచర్యలో దెయ్యాల వల్ల చేస్తున్నాడన్నా సరే, ఎన్ని ఆటంకులు వచ్చినా సరే, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎటువంటి హేళన చేసే పరిస్థితి వచ్చినా సరే అది జై జెండాగానే దేవుడు పరిచర్య సిలువను కూడా ఉంచాడు. చివరిది ఏంటనిస్తుందంటే 5వది కల్వరి సిలువ. ఈ కల్వరి సిలువ తండ్రి సంపాదన, ఈ కల్వరి సిలువ తండ్రి సంకల్పము. ఇది కుమారుని యొక్క నెరవేర్పై ఉన్నది, ఆదరణకర్త మనకు అందిస్తున్న జయమై ఉన్నది. కనుక ప్రభు ఎక్కడ ఉన్నా సరే, ప్రభు కార్యము ఎక్కడ ఉన్నా సరే అది సంఘానికి జై జెండా వంటిది, అపవాదికి అపజయము వంటిది. ఈ జై జెండా ఎటువంటిది అనిసరంటే ప్రభువుని ఎత్తి చూపించేది. కల్వరి కొండ మీద పెద్ద జెండా, ప్రభు చరిత్ర అంతా కూడా సిలువొచ్చినా కానీ ఆయన విసుక్కోలేదు. మరణమైనంత శ్రమ వచ్చినా సరే విసుక్కోలేదు. తండ్రికి అప్పగించారు, తండ్రి నీ చిత్తమయ్యా, నీ హస్తానికి అప్పగించుచున్నాను నా ఆత్మను. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే విశ్వాసి బ్రతికెల్లా సిలువైనప్పుడు విసుకక ప్రక్కన నుండా జై జెండాను చూడవలెను. విశ్వాసి యొక్క జీవితంలో బ్రతుకల్లా కూడా ఎటువంటి శ్రమ వచ్చినా సరే, ఎటువంటి సిలువ వచ్చినా సరే విసుక్కోకుండా ప్రక్కన ఉన్న జై జెండాను చూడవలెను. ప్రభు సిలువలో కూడా ప్రక్క దొంగ మారాడు కాబట్టి ప్రభువుతో అంటున్న మాట, నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉందని ప్రభు అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు అనిసరంటే ప్రభు ప్రక్కన కూడా జై జెండా అయినే ఉంది. ప్రభువులో జయముంది, ప్రభు సిలువలో జయముంది, ప్రభు ప్రక్కన కూడా సిలువ ఉంది, జయమే ఉన్నది. అపవాదికి అంతమున్నది, సైతానికి అనంతకాల నాశనం ఉన్నది, అపవాదికి అనంతకాల క్రియలకు అనంతకాల అపజయము ఉన్నది. ఇందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలని అంటే ఇందాక మనం చదువుకున్నాం, ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరిన వాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రభువుని వెంబడించాలనిసనంటే మన యొక్క విశ్వాస జీవితంలో సైతాను ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పరిచినప్పటికీ, మన యొక్క విశ్వాస జీవితంలో సైతాను ఎటువంటి ప్రతికూల పరిస్థితులను తీసుకువచ్చినప్పటికీ సిలువను మాత్రం, దేవుని మాత్రం బయటకు పెట్టకూడదు.
దేవుని త్రోసివేయకూడదు. దేవుని యొక్క స్థితిని మనం తృణీకరించే వారముగా ఉండకూడదు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసరంటే, ప్రభువు చెప్పిన మాట, ప్రభు దైవజనులు గారి చేత అంటున్న మాట, కొలవ విలువ సిలువ అనగా సిలువ తెచ్చినట్టి భాగ్యము, కొలవలేనట్టి మహావిలువైన భాగ్యములు నిలువ చేయబడినవి. దైవజనులు దేవదాసయ్య గారు అంటున్న మాట, సిలువ కోసం, సిలువ తెచ్చినట్టి భాగ్యము, కొలవలేనట్టి మహావిలువైన భాగ్యములు నిలువ చేయబడి ఉన్నవి. అనగా సిలువ దగ్గరకు వచ్చిన వారు, సిలువను చేర్చుకున్న వారు, సిలువను తలంచిన వారు, సిలువకు విలువిచ్చిన వారు, సిలువ యొక్క కార్యక్రమంలో విలువ కలిగిన వారు, సిలువ యొక్క స్థితికి అలంకారముగా మార్చబడాలని ఆశపడిన వారి యొక్క జీవితంలో జాగ్రత్తగా మనం గమనించగలిగితే కనుక, సిలువ తెచ్చేది ఏంటంటే భాగ్యములు. ఎన్ని భాగ్యములు అనేసినంటే, మనము కొలవలేనట్టి మహావిలువైన భాగ్యములు. అది నిలువబెట్టేవి అనేసినంటే, మనం ఎన్ని కొలిచినా సరే దేవుని యొక్క దగ్గర భాగ్యములు, ఆ సౌభాగ్యములు దేవుడి యొక్క స్థితిని బట్టి మనం అందుకునేలాగా చేసేది ఏంటనిస్తునంటే ఈ యొక్క సిలువ. అందుకని ప్రభు అంటున్న మాట ఏంటనిస్తునంటే, తన ప్రాణమును రక్షింపగొనుగొని వాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును నా ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకొనెను. దేవుని యొక్క సిలువ ఏం చేస్తుందంటే, మన ఇక్కడున్న బ్రతుకును పోషిస్తుంది, పరలోకములో ఉన్న బ్రతుకును కూడా నిలువబెడుతుంది. అందుకని సిలువ కొలవలేనన్ని మహాభాగ్యములను మనకు నిలువు చేసేది ఈ యొక్క గుడారము. ఈ సిలువ ధ్యాన స్థితిలో మనం జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే కనుక దేవుని యొక్క కార్యమును మనం రుచి చూచగలిగిన వారమై ఉన్నాం. అందుకని దైవజనులు దేవదాసయ్య గారి యొక్క జీవితంలో ప్రభు అంటున్న మాట ఏంటనిస్తునంటే, రూపము నువ్వు ధరించుకున్నావు కాబట్టి నీ రూపమును బట్టి, నీ స్థితిని బట్టి నేను పనిని అప్పగిస్తున్నానని చెప్పి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని చిక్కులు వచ్చినా, ఎన్ని అవమానములు వచ్చినా, ఒంటరిగా మిగిలిపోయినా సరే దైవజనులు దేవదాసయ్య గారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుని యొక్క కార్యాన్ని విడిచిపెట్టలేదు. అందుకనే నీవు నాలో ఒక భాగము కనుక ఈ చివరి కాలంలో నా పనులన్నీ నీవే చేయవలెను, దేవదాసు అని అనేకులు నా పేరు పెట్టుకున్నారు, వారు నా పేరు చూపించిన వారే, కానీ నీవు మాత్రం నన్ను చూపించిన వాడవు, నన్ను చూసిన వాడవు, నన్ను చూపిస్తున్న వాడవు. ప్రభు దైవజనులు దేవదాసయ్య గారితో చెప్పిన మాట, ఎంతోమంది నా పేరు దేవదాస్ అని పెట్టుకున్నారు, కానీ వారెవరూ కూడా నన్ను చూపించిన వారు కాదు. నీవు నన్ను చూసావు, నీవు నన్ను చూపిస్తున్నావు, నన్ను చూపించేవాడవు నీవు. కాబట్టి ఈ కడవరి కాలంలో నీవు నా దాసుడిగా ఉండవలసిన వాడవు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిస్తుంటే, బైబిల్ మిషన్ కోసము దేవదాసయ్య గారు, దైవజనులు దేవదాసయ్య గారు పెద్దల దగ్గర నుంచి విన్నమాట, నేను బలిపీఠముగా మారిపోయాను. ప్రభు సిలువ మీద బలిపీఠమయ్యాడు కాబట్టి ఆ బలిపీఠము దగ్గర ఆయన రక్తము ఏం చేసిందంటే, మనల్ని పరిశుద్ధపరుస్తూ మన పాపశాప బ్రతుకులను విమోచన కలిగించేది. మన పాత బ్రతుకుల్లో ఉన్నటువంటి పాపాన్ని నెగ్గనివ్వకుండా తటస్థముగా ఉంచింది సిలువ. ఈ సిలువ దగ్గరకు వచ్చిన వారికి స్థిరపరిచేది ఏంటనేసి అంటే పరిశుద్ధత. శాపాన్ని రానివ్వదు. పాపాన్ని కోరుకునేవారు, పాపాన్ని ప్రేమించేవారు, పాపాన్ని ప్రేమించి పరిశుద్ధతను పాడు చేసుకున్నవారు, పరిశుద్ధతను కోరుకోలేని వారు, పరిశుద్ధతను ఆశించని వారికి జరిగేది ఏంటనిస్తుందంటే దేవుని యొక్క స్థితిలో దేవుని తీర్పు. ఈ తీర్పు ఉండాలని దేవుడు ఏం చేస్తాడనిసరంటే, తన ఉగ్రత మన మీద ఉండకూడదనిసి తన ప్రాణాన్ని తను అర్పించాడు. వధువు సంఘం విషయంలో కూడా దైవజనులు దేవదాసయ్య గారు సంఘములో లోకము చేరకూడదు, సంఘములో లోక కార్యక్రమాలు జరగకూడదు, సంఘము లోకములో భాగము కాకూడదని చెప్పి, సంఘము దేవుని సొత్తని చెప్పి, సంఘము దేవుని చూడాలని చెప్పి నీతిమంతుని విత్తనముగా దేవుడు ఏర్పరచుకొని దైవజనులు దేవదాసయ్య గారి చేత
బైబిల్ మిషన్ను భూమి మీదకి తీసుకొని వచ్చారు. బైబిల్ మిషను దేవుణ్ణి తెలియచేసేది. బైబిల్ మిషను ఒక ఉన్నతమైన స్థితి, పరలోకంలో ఉన్న పనిని భూమి మీదకి తీసుకొని వచ్చిన స్థితే బైబిల్ మిషను. బైబిల్ మిషను ఎందుకు వచ్చిందని అంటే పరలోకపు పనిని భూమి మీద జరిగించడానికి ఆనాడు యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే వచ్చారో ఈ కడవరి కాలంలో సంఘములో పరలోకపు పనిని భూలోకమంతటికి బోధించటానికి, భూలోకమంతటికి క్రొత్త విషయములు నేర్పించటానికి బైబిల్ మిషన్ను దేవుడే భూమి మీదకి తీసుకుని వచ్చారు. బైబిల్ మిషన్లో ఉన్నవో విశ్వాసి, బైబిల్ మిషన్లో ఉన్నవో సంగమా, బైబిల్ మిషన్గా ఉంటున్న ఓ అభిమాని, నీకు శ్రమ వస్తే గనక అది దేవుని శ్రమ కంటే అది గొప్పది కాదు. దేవుడి యొక్క స్థితిని బట్టి మనం నేర్చుకోవలసిన వారం, దేవుని యొక్క స్థితిని బట్టి మనం నేర్చుకోవలసిన వారం ఏంటనిసనంటే దేవుణ్ణి విడిచిపెట్టే వారముగా మనం ఉండకూడదు. దేవుడి యొక్క స్థితిని పాడు చేసుకునే వారముగా మనం ఉండకూడదు. దేవుని యొక్క స్థితి దేవునిలో నిలబెట్టేదే కానీ లోకంలో పడగొట్టేది కాదు. లోకములు పడిపోయినా సరే నీతిమంతుడు 7 మార్లు పైకి లేచి నిలబడతాడన్నది దేవుని యొక్క మరా, దేవుడి యొక్క నీతి, దేవుని యొక్క సంకల్పము మనిషి నిలబడాలని. కానీ పాపము ఎప్పుడు కూడా మనిషి పడిపోవాలనే చూస్తుంది. లోకం ఎప్పుడు కూడా మనిషి పడిపోవాలనే అనుకుంటుంది. లోకం ఎప్పుడు కూడా పడిపోయిన వ్యక్తిగానే చూస్తుంది కానీ నిలబడిన వ్యక్తిగా చూడదు. కానీ నీతిమంతుడగు యేసుక్రీస్తు యొక్క సిలువ ప్రతి మనిషిని కూడా నిలబెట్టాలని కోరుకుంటుంది. ప్రతి మనిషిని కూడా నిలబెట్టాలి, నిలబెట్టి నీతి సూర్యుని వలె తండ్రి ఎదుట ఒప్పుకునేలాగా చేయాలి. ఇది దేవుని యొక్క సిలువ సంకల్పము. పరలోకంలో ఉన్న దేవుని యొక్క స్థితిని బట్టి మనం జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కనుక దేవునికి బదులుగా మనం స్వార్థంగా ఉన్నట్లయితే లోకంలో మనం ప్రభువుని సిలువ వేసినట్లే. దేవుని కాదని ధనాన్ని ప్రేమించి దేవుని దూరం చేసుకుంటే, ధనమే దేవుడిగా అనుకుంటే దేవుడి యొక్క దృష్టిలో లోకములో దేవుడికి మనం సిలువ వేసినట్లే. దేవుని యొక్క స్థితిని కాదని, దేవుని యొక్క అద్భుతాలను కాదని, దేవుని యొక్క మహాశక్తిని కాదని దేవుని ఆశ్రయించకుండా సొంత బుద్ధితో, సొంత జ్ఞానముతో, సొంత స్థితితో అతిశయపడితే దేవుణ్ణి సిలువ వేసిన వారముగానే ఉండిపోతాం. ఎందుకని అంటే సైతాను తన పంతముతో పాపము ప్రవేశించిన తర్వాత అతిశయపడి అహంకార స్వభావముతో దేవునికి సిలువ వేసింది. అహంకారము కలిగి అతిశయపడిన లోకము ఎప్పుడు కూడా సిలువుని చేరదు, సిలువుని చేరుకోనివ్వదు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే దేవుడి మాట పట్ల గౌరవం లేకుండా చేస్తుంది లోకం. దేవుని యొక్క నీతి పట్ల, దేవుని యొక్క వాక్యము పట్ల గౌరవం లేకుండా నేనున్నదే కరెక్ట్ అనుకొని దేవుడి మాటను వక్రీకరించుకొని విలువ లేకుండా చేస్తుంది. ఇది దేవునికి సిలువ వేసే స్థితిగా కనబడుతుంది. విశ్వాసపు జీవితంలో కృతజ్ఞత లేకుండా దేవుని యొక్క స్థితిని గ్రహించుకోకుండా విలువలేని స్థితిలో విశ్వాస భ్రష్టత్వంగా బ్రతుకును క్రైస్తవత్వం జీవించుకోవడం దేవుడిని సిలువ వేసినట్లే. దేవుణ్ణి సిలువ వేసినట్లే. ఇశ్రాయేలీయులు వాగ్దాన ప్రజలైనప్పటికీ కూడా వాగ్దాన భూమిని విడిచిపెట్టారు, వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టారు. నా వారు తమ యొక్క బుద్ధిని నెరవేర్చుకోవాలని చెప్పి దేవుని మీద నేరము వేసి వాగ్దానాన్ని నెరవేర్చుకోలేని ప్రజలైపోయారు కాబట్టి సిలువకు అప్పగింపబడ్డారు. దేవుని యొక్క విశ్వాసులారా, దేవుని యొక్క వాగ్దానమును, దేవుని యొక్క వాగ్దానమైన బైబిల్ మిషన్ సంఘమును విడిచిపెట్టి, దేవుని యొక్క క్రమాలను విడిచిపెట్టి దేవుని దృష్టికి దూరంగా బ్రతుకుతూ ఉండటం దేవునికి సిలువ వేసినట్లే. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మనం గ్రహించినట్లయితే గనక ఇస్కరియోతు యూదా దైవద్రోహిగా ఉన్నాడు. అబ్షాలోము దావీదుకి ఎలాగైతే సొంత కొడుకైనప్పటికీ కూడా తండ్రికి ద్రోహిగా మారాడు, ఇస్కరియోతు కూడా ద్రోహిగా మారాడు. గురువుకి ద్రోహిగా మారాడు, దైవానికి ద్రోహిగా మారాడు, దేవునికి ద్రోహిగా మారాడు. లోకమును ప్రేమించాడు కాబట్టే దేవుణ్ణి చేరుకోలేకపోయాడు, దేవుని విషయాలు నెగ్గించాలని అనుకోలేకపోయాడు, దేవుని కోసం తగ్గాలని అనుకోలేకపోయాడు. కాబట్టి
దేవుని సిలువుకి అప్పగించాడు. ప్రవర్తనలో సొంత జ్ఞానమునుంది, లోక జ్ఞానం ఉంది కాబట్టే, దేవుని జ్ఞానము కానీ దేవుని భయము కానీ లేదు కాబట్టే తనకు మేలనుకొని కీడులోనికి పడిపోయాడు. ప్రవర్తనలో జ్ఞానముతోనూ ప్రవర్తింపని వారు, ప్రవర్తన ద్వారా ఇతరులకు కీడు చేయాలనుకునేవారు జీవితం మీద నిర్లక్ష్యం కలిగి ఉండటం దేవుడిచ్చిన సిలువ విలువను పాడు చేసుకునే అపవాది స్థితిలో ఉండిపోవటమే. దేవుడిస్తున్న స్థితిలో భవిష్యత్తును నిలుపుకోకుండా, భవిష్యత్తు కోసం ఆలోచించుకోకుండా నిర్లక్ష్యం కలిగి ఉండటం, నిబద్ధత లేకుండా ఉండటం, నిజాయితీ లేకుండా ఉండటం దేవుని యొక్క సిలువ చరిత్రలో మనం ఎటువంటి వారముగా ఉండాలని గ్రహించుకోవాలని అంటే, దేవునికి సిలువలో వేసేవారిలో అంతస్తు కలిగిన వారిగా ఉండకూడదు, కానీ సిలువకు విలువిచ్చే అంతస్తు కలిగిన వారిగా ఉండాలి. దేవునికంటే సుఖభోగములు అనుభవించాలనే ఆశ శరీరాశ కలిగిన వారిలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రార్థనలు జరుగుతున్నా సరే ఉపవాసాలు చేయని వారు ఆరాధన సమయంలో ఇంటి దగ్గరే సుఖముగా నిద్రించేవారు. ఇటువంటి వారు సిలువకు విలువివ్వలేని వారు. ఇటువంటి వారు సిలువకు విలువివ్వలేని వారు ఆచారంగా ఉండేవారే కానీ ఆత్మను దేవుని శక్తి చేత పోషించుకోలేని వారు, సుఖానుభవం కలిగిన వారు. అందుకనే ప్రభు అంటున్న మాట ఏంటంటే, అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారుచును. మనిషి యొక్క ఆత్మీయ జీవితంలో అపవాది యొక్క అక్రమము ఎక్కువగా ఉండిపోతుంది కాబట్టి దేవుని సిలువకు విలువివ్వలేని విశ్వాస భ్రష్టత్వము కలిగిన సంఘముగా మారిపోకూడదని చెప్పి దేవుడు ఏమంటున్నాడని అంటే, ఇందాక మనం చదువుకున్న భాగంలో చూస్తే కనుక అంతటా ఆయన తన శిష్యులను తన జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగలిగిన వాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని వెంబడింపవలెను. బైబిల్ మిషన్ని విడిచిపెట్టిన వారి యొక్క భ్రష్టత్వము భయంకరము. అందుకనే తండ్రి గారు అన్నమాట ఏంటంటే, నీవు విడిచింది సంఘము, నీవు వెళ్ళేది రంగము, నీకు కలిగేది భంగము. సంఘాన్ని విడిచిపెట్టి రంగములోనికి వెళ్ళి భంగాన్ని కలిగించుకున్నారు. బైబిల్ మిషన్ని విడిచిపెట్టిన మరి కొంతమంది మన యొక్క విశ్వాస జీవితంలో బైబిల్ మిషన్లో ఉండేటప్పుడు మనకి శ్రమ వచ్చినా సరే, శోధన వచ్చినా సరే, ఈ మిషన్కి ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని చిక్కులు వచ్చినా సరే, విశ్వాస జీవితాన్ని పాడు చేసుకోకుండా ఆనాటి భక్తులు నీతిని బట్టి నిలబడ్డారు. నీతి సూర్యుని బట్టి నీతిని సంపాదించుకొని నీతిని ఆశించి బ్రతికారు. నీతి కోసం ఆకలి దప్పగలగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. బైబిల్ మిషను ఆనాటి కాలంలో పెద్దలు ఉన్న మాటను బట్టి గ్రహించుకుంటే గనక ఆనాటి వారికి ఈనాటి మనమున్న వారికి మన స్థితి ఎంత ఉన్నతముగా, దేవుడి నీతిని బట్టి మనం పోషింపబడుతున్నాం, దేవుని క్రమాన్ని బట్టి మనం నిలబడగలుగుతున్నాం. నిలబడలేని శక్తి ఉన్నప్పటికీ, పడిపోయేటువంటి బలహీనతలు ఉండేటప్పటికీ కూడా దేవుని ప్రేమ మనల్ని పోషిస్తుంది, దేవుని యొక్క ఆదరణ మనకి ఆదరిస్తుంది. అందుకనే ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఇది నిలువబెట్టే తటస్థమైన సిలువే కానీ మనల్ని చంపే సిలువ కాదు. ఇది మనం ఎత్తుకుంటే కనుక ఈ సిలువని, దేవుని సిలువను మనం ఎత్తుకుంటే ఇది పరలోకానికి ఎక్కించే సిలువ. ఈ సిలువ ఏం చేస్తుందని అంటే, మట్టిగా ఉన్న మనల్ని మహిమ శరీరంగా మార్చే సిలువ. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, దేవుడు అంటున్న మాట, లోకమును ఆశించి తన ప్రాణాన్ని రక్షించే సిలువను విడిచిపెడితే కనుక ఎప్పటికైనా ఆ ప్రాణం పోవలసిందే. కానీ రక్షించే సిలువ దగ్గరికి వచ్చి తన ప్రాణము పోయినప్పటికీ కూడా సిలువను పట్టుకుంటే, సిలువను వెంబడిస్తే, సిలువను మోస్తూ ఉంటే ఆ ప్రాణం ఎప్పటికైనా సరే ఎప్పుడూ రక్షింపబడేదే కానీ ఎప్పుడూ పాడైపోయేది కాదు, ఎప్పుడు పాడైపోయేది కాదు, ఎప్పుడు పడిపోయేది కాదు, ఎప్పుడు పతనమైపోయేది కాదు. ఈ సిలువలోనే మరణాన్ని నిద్రగా మలిచాడు దేవుడు. అటువంటి సిలువను మనం నిర్లక్ష్యం చేయకూడదు. అటువంటి సిలువ యొక్క క్రమాలను మనం నిర్లక్ష్యం చేయకూడదు. మరణమునే నిద్రగా మార్చాడు. అపవాది క్రియలకు అనంతకాల నాశం కలిగజేసిన వాడు యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద. ఆ సిలువకు మనం ఎంత విలువేస్తున్నాం,
ఆ సిలువకు ఎంత విలువిచ్చి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవునికి అంగీకారంగా మనం నడిపించగలుగుతున్నాం. మనకు మనం ప్రశ్న వేసుకోగలిగిన వారము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, తండ్రి గారు అన్న మాట, పేక కోసే కత్తి కావాలా, సముద్రము చీల్చే కత్తి కావాలా? పేక కోసే కత్తితోటి మనుషులు పతనమవుతారు, కానీ ఆనాటి కాలములో కత్తులతో వచ్చారు వీరిని ఎలాగైనా చంపాలనుకొని. కానీ వారి చేతిలో ఉన్న కత్తులు ఏం చేయలేకపోయినాయి. కానీ మోషే గారి యొక్క చేతిలో ఉన్న కర్ర మాత్రము దేవుని యొక్క శక్తి కలిగింది కాబట్టి సముద్రాన్ని చీల్చగలిగింది. ఈ సిలువ మనకు మార్గ సరళతను, పరలోకపు మార్గాన్ని ఇచ్చేది. మన బ్రతుకులను చీల్చే పాపపు బుద్ధి కలిగిన ఈ యొక్క లోకము యొక్క స్థితిని అంతటిని మనం ఆశించగలిగితే, పేక కోల్చిన కత్తిని మనం ఆశిస్తున్న వారమే, పేక కోసే కత్తిని ఆశిస్తున్న వారమే. కానీ దేవుని యొక్క చేతిలో కర్రగా ఉండిపోయింది. ఆ కర్ర అద్భుతాలు చేసింది మోషే గారి చేతిలో. ఈ సిలువ కర్ర దగ్గరకు వచ్చినప్పుడు కూడా మొడుబారిపోయిన మన బ్రతుకులను చిగిరింపచేసేలా చేసేది దేవుని యొక్క శక్తి. ఈ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగైతే సముద్రాన్ని చీల్చి మార్గ సరళతను చేసిందో, మన శ్రమలు, మన శోధనలు, మన చిక్కులు, మన యొక్క దుస్థితులన్నింటికీ కూడా ప్రభు సమాధానకరుడుగా ఉన్నవాడు. ప్రభు సమాధానకరుడుగా ఉండి ఆ యొక్క కర్ర ఎలాగైతే మార్గ సరళతనిచ్చిందో, ఈ సిలువ కూడా మనకి మార్గ సరళతనిచ్చింది. పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలములోను ఉన్న అడ్డుతెరను ఎలాగైతే దేవుడు మార్గ సరళత చేశాడో, మన దగ్గరకు రావాల్సిన దీవెనలను ఏ పాపమైతే, ఏ పాపస్థితి, ఏ శాపస్థితి అయితే అడ్డుపడుతుందో, ఆ పాపస్థితిని, ఆ శాపస్థితిని అంతటిని కూడా పరిహారము చేసే దీవెనకు మార్గదర్శి, దీవెనకు మార్గ సరళము చేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తాను అంటే, దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క స్థితిని బట్టి, దేవుని యొక్క వాక్య క్రమమును బట్టి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే గనక, పాపము ద్వారా మనిషి ఏ విధముగా అయితే మనిషి ద్వారా పాపం వచ్చిందో, పాపము ద్వారా మరణం వచ్చిందో, కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా పాపమునకు మరణం వచ్చింది, పాపికి రక్షణ వచ్చింది, పాపికి, రక్షింపబడిన పాపికి నిత్య జీవం వచ్చింది. రక్షింపబడిన మానవులుగా మనం ఉండిపోకుండా నిత్యము కూడా దేవుని వశంలో ఉండటానికి దేవుడు ఏం చేశాడని అంటే, తన యొక్క స్థితిని, ఉనికిని మనకు అందించడానికి దేవుడు తన చిత్తాన్ని జరిగించాడు. అందుకనే బైబిల్ మిషన్ వారి కోసం తండ్రి గారు అన్న మాట, పెద్దల దగ్గర నుంచి మనం వింటున్న మాట ఏంటంటే, బైబిల్ మిషన్ వారు బైబిల్ లాగా మారిపోవాలి. బైబిల్లో ఏముంది? ప్రతి నీతిమంతుడికి కూడా శ్రమ ఉంది. శ్రమ వైపు చూడలేదు కానీ, శ్రమ పెట్టేవారి వైపు చూడలేదు కానీ, దేవుని వైపు చూడగలిగారు వారు. బైబిల్ మిషన్ వారమైన మనం కూడా దేవుని వైపే చూడగలగాలి. అప్పుడే మనం బైబిల్ అంతటి వారం అవుతాం. అనగా నీతిమంతుల యొక్క గ్రంథము బైబిల్ గ్రంథము, నిత్య జీవమును చేర్చే గ్రంథము బైబిల్ గ్రంథము. నిత్య జీవపు అధిపతి యొద్దకు మలచగలిగేది బైబిల్ గ్రంథము. ఆ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి శ్రమలన్నిటికీ కూడా మన దగ్గరకు వచ్చినా సరే ఇమ్మానుయేలుగా ప్రభువు తోడుగా ఉంటున్నాడు మనకి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, అబ్రాహాము గారి యొక్క జీవితంలో నిరీక్షణకు ఆధారము లేనప్పుడు కూడా దేవుడు నిరీక్షణ కలిగి, దేవుని యందు నిరీక్షణ కలిగి అబ్రాహాము గారు నమ్మారు కాబట్టి నీతిని సంపాదించుకున్నాడు, నీతిమంతుడయ్యాడు. ఆయన్ను, అబ్రాహాము గారిని ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్ అంటారు. అనేక దేశాలకు తండ్రిగా దేవుడు మలిచ్చాడు. ఒకప్పుడు సంతానమే లేని అబ్రాహాముని అనేకమైన వారికి దేవుడిగా, అనేక దేశాలకు తండ్రిగా మలిచాడు. సిలువ యొద్ద ఏముందని అంటే సమాధానం ఉంది. సిలువలో దేవుని యొక్క శక్తి ఉంది. సిలువ దగ్గర సైతాను యొక్క స్థితికి అపజయం ఉంది, సైతాను కార్యక్రమములకు అపజయం ఉంది.
అందుకనే సిలువను చేరగలగాలి, సిలువలో ఉన్న రక్షణను మనం అందుకోగలగాలి. సిలువలో ఉన్న రక్షణ ద్వారా పొదిగింపబడగలిగే ఆత్మీయ జీవిత ఆసక్తి మనం కలిగి ఉండాలి. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ప్రభు మనల్ని భద్రపరుచుకొని ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మహిమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందనాలు. కొద్ది వారము దీవించండి, ఆశీర్వదించండి నాయనా. నీవు వినిపించిన మాటలను బట్టి, నీవు వినిపించిన వాక్యాన్ని బట్టి మా విశ్వాసాన్ని మేము పరీక్షించుకొని నీ నీతిమంతులుగా ఉండగలిగే కృప, నీతిమంతులుగా బ్రతకగలిగే నీ దయా దాక్షిణ్యములు మాకు అందించి నీ కృప మహదైశ్యంతో నిలబెట్టుకొని ప్రేమించి వర్ధిలింప చేసి పోషించి వాడుకొని మహిమను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడుగు యేసునామమును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వా దేవుని దీవెన ఆశీర్వాదములు, శుభములు, జీవన ధన్యతలు ప్రభు నిండుగా మెండుగా మనెల్లరికూ మెండుగా అనుగ్రహింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.